నమస్కారం, శుభోదయం. ఈరోజు గురువారం అండి. ఈ గురువారం రోజున మన భక్తి ఛానల్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను డైలీ పెట్టడానికి ప్రయత్నిస్తాను. సో ఈరోజు గురువారం కనుక దీనికంటే ముందు పెద్దలు మహనీయులు ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నారు, నేను ఏమైనా తప్పు మాట్లాడాను అనుకుంటే నన్ను దయచేసి కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. నా అనుభవం ద్వారా కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే నాకంటే అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు, కానీ నా ద్వారా ఏం చేస్తాం అనుకుంటున్నా అంటే ఈ ఛానల్ ద్వారా ఒక చిన్న సందేశం అనేది ఇచ్చి, అంటే ఒక హింట్ అనేది ఇచ్చి మిగతాదంతా భక్తులకే వదిలేస్తున్నా. అంటే వాళ్ళు ఆలోచించగలగాలి. అన్నీ చెప్పటం వల్ల చెప్పినవాడు లోకు అవుతాడు. నమ్ముతారా మీరు? సో నేను మీకు ఒక హింట్ ఇస్తాను. ఆ హింట్ ద్వారా మీరు దానికి ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టా కాదా అని రీసెర్చ్ చేయండి. దాని ద్వారా నాలెడ్జ్ అనేది పెరుగుద్ది. సో గురువారం అంటే గురువులకు సంబంధించిన రోజు. అంటే ఓకే, గురువారంలో గురువులకు సంబంధించిన రోజు కాబట్టి ఈరోజు దత్తాత్రేయ స్వామి జననం గురించి ఒక చిన్న లైన్ మాట్లాడుకుందాం. మీకు తెలుసా దత్తాత్రేయ స్వామి జననం ఎప్పుడు జరిగిందో? ఓకే, టైం లైన్ వదిలేయండి. అంటే టైం లైన్ సనాతన ధర్మంలో టైం లైన్ అని చెప్పడం చాలా కష్టం. 0 year, 1 year, 2 years, 3 years అని. కానీ నేను ఒక చిన్న హింట్ ఇస్తా. విష్ణుదేవుడి వాహనం గరుడు. తనకంటే ముందే దత్తాత్రేయ అవతారం ఉంది. సో నేను ఒక హింట్ ఇచ్చాను, దీని మీద మీరు ఆలోచించండి. నేను చెప్పింది శ్రీదత్త, గురుదత్త, జయదత్త.